ఇంత చిన్న ఉన్న కొన్నిటికి పీసులు వస్తుందబ్బా, అందుకే భయంతో కూడా వస్తున్నా. అది పెట్టిన గంట నుంచి తినడం స్టార్ట్ అవుతుంది. రేపు తింటే సూపర్ ఉంటుంది, బట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. దీనికి చాలా తక్కువ, ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఉంటేనే బాగుంటుంది. పెద్ద లెక్కలు పత్రాలు దీనికి ఒక సాధన అవసరం లేదనమాట. ఇది ఒక్కొక్క రోజు గడుస్తున్నాక ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అనమాట, వెరైటీగా. ఫస్ట్ నుంచి ఫస్ట్, లాస్ట్ నుంచి ఫస్ట్, ఏదో ఒక ఫస్ట్ ఉండాలి, అది టార్గెట్ పెట్టుకోండి లైఫ్లో, ఓకేనా? వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఎమ్మి రెసిపీ మీ అందరికి కూడా నేను చేస్తుంటే నోళ్ళు ఊరుతాయి. పొద్దున్నే ఏమైందంటే అట్లా తిరుగుతూ ఉంటాను అనమాట తోటలో. పొద్దున్నే మా ఆయనకు దొరకను నేను. సో తిరుగుతూ ఉంటే మన మామిడి చెట్టుకున్న మామిడికాయలు ఈ సైజుకి వచ్చినాయి, చాలా రాలిపోతున్నాయి. నేనేమో అపురూపంగా అవి దాచిపెట్టుకొని మన చెట్ల పండ్లు కదా, మన చెట్ల కాయలు కదా, తర్వాత తిందాం అనుకొని బయట నుంచి కొనుక్కొచ్చుకొని బోలెడు రెసిపీస్ చేసుకొని బోలెడు వంటకాలు చేసుకొని తినేస్తున్నాను అనమాట. పప్పుచారు, పప్పు, ఇవన్నీ రకరకాలుగా వండుకుంటున్నా. బట్ మన చెట్టుకి మాత్రం దింపలేదు. బట్ చూస్తే మాత్రం చాలా బాధ అవుతుంది. సో అట్లా రాలిపోయిన కాయలన్నీ తీసుకొచ్చుకున్నా. బట్ వీటితో అవి కూడా పుల్లగా ఉన్నాయి కాబట్టి పచ్చడి చేసుకుందాము, చిన్న ముక్కల పచ్చడి. సరిపోతాయో లేదా ఇవి కూడా కొన్ని తీసుకున్నా, బట్ అన్నీ కాదు కానీ కొన్ని చేసుకుందాం, ఓకేనా? మంచిగా కోసుకుందాము. చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ భలే పుల్లగా ఉన్నాయి ఇవి. మరీ చిన్న గోషం అనుకోండి, ఒక 2-3 రోజులు అయ్యాక ఆ ముక్కలన్నీ గ్రేవీలో కలిసిపోయి చట్నీ అంత టేస్ట్గా ఉండదు అనమాట. ఇవి చాలా. ఇంకొకటి పోసుకుందామా? సరే, మన చిన్నకాయలతో నైటట్లేదు కానీ పెద్దది ఒకటి పోసుకుందాము, సరిపోతుంది అనమాట. ఎందుకో ఇంత చిన్న ఉన్న కొన్నిటికి పీసులు వస్తుందబ్బా, అందుకే భయంతో కూడా వస్తున్నా. మన ఇంట్లో కాసినవి కాయలేవు కానీ బయట కొంచెం ముదిరిపోయినట్టు లెక్క. అది పెట్టిన గంట నుంచి తినడం స్టార్ట్ అవుతుంది. రేపు తింటే సూపర్ ఉంటుంది, బట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకేం లేదు, 5 నిమిషాలు కూడా పట్టది. బట్ పోపులు గీపులు పెట్టుకోవాలా. మన దగ్గర కొంచెము జీలకర్ర మెంతుల పొడి లేదు కాబట్టి అది చేసుకుందాం. అదొకటి. ఇది సాల్ట్ అండ్ మిర్చి పౌడర్, పసుపు, హల్దీ అండ్ ఆవాల పొడి, మస్టర్డ్ పౌడర్ అనమాట. మస్టర్డ్ పౌడర్ ఉండొచ్చు, లేదంటే లేకుండా కూడా చేయొచ్చు. అండ్ వెల్లుల్లిపాయలు అనమాట తీసినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మెంతులు, జీలకర్ర ఒకసారి వేయించుకొని వద్దాం రండి. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు అనగానే, పచ్చడి అనగానే నూనె పోసేయకండి. దీనికి చాలా తక్కువ, ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె తేలొద్దు, ఈ టెంపరీ వాటికి ఆయిల్ అసలు తేలొద్దు. అప్పుడే ముక్క గట్టిగా ఉండి టేస్టీగా ఉంటుంది అనమాట, లేదంటే ముక్క మెత్తగా అయిపోతుంది. ఓకే, కొంచెం నూనె వేడి కాగానే జస్ట్ జీలకర్ర, ఆవాలు అంతే, ఇంకేం వేయొద్దు ఇందులో. ఎండుమిరపకాయలు, గిడుమిరపకాయలు వేయొద్దు అనమాట. కరివేపాకులు అట్లాంటివి నో. ఆయిల్ కాగింది, కొంచెం ఎక్కువ ఆవాలు, జీలకర్ర ఎక్కువ క్వాంటిటీ బాగుంటుంది. 2 ఇందులోనే కలుపుకుంటా నేను. పెద్దవి ఇంకా అయిపోయింది. సో ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో మెంతి పొడి, జీరా పౌడర్ అనమాట. కొంచెం వేయించుకుంటే దూరగా బాగుంటుంది. మెంతులు ఎక్కువ వేగాలి, జీలకర్ర కొంచెం వేగాలి, అండ్ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువ కాబట్టి ఇది వేగాక అది వేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి. ఈ కలర్కి వచ్చాక లిటిల్ బిట్ జీలకర్ర ఇందులోనే వేస్తాను నేను.
జీరా కొంచెమే, ఎందుకంటే నలుపు అవుతుంది పచ్చడి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, కొంచెం వేసుకోవాలి. ఓకే, ఇలా వేసి అలా వదిలిపెడితే అయిపోద్ది అనమాట దీని పని. ఆపేస్తున్నా. ఇందులోనే ఉంటే మాడిపోతుంది కాబట్టి కొంచెం చల్ల చేసుకుందాం. మనం వేయించిన మెంతులు, జీలకర్ర, ఫైన్ పౌడర్ ఎక్కువ అయింది, బట్ తర్వాత తీసి పెట్టుకోవచ్చు మనం ఇందులో కొంచెము. ఇంకా రండి గబగబా వేసుకోవడం, ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కదా. చక్క కలిపేస్తే యాక్చువల్గా అవుట్ ఆఫ్ ఇండియా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బ్యాచిలర్స్ 4 మామిడికాయలు కనిపించినాయి అనుకోండి, ఈ పొళ్ళన్నీ తెచ్చుకొని కలిపేసుకుంటే ఈజీగా అయిపోతుంది, పప్పుల తాలింపు పెట్టినట్టే. ఓకే, సో ఇందులో అన్ని టక వేసేస్తా. కొలతలు అంటే ఈ చెంచా తీసుకుందాం అబ్బా. ఇప్పుడు నేను లెక్కలు పెట్టి ఎట్లా చెప్పదు మీకు, కానీ ఇదనమాట లెక్క. ఓకే, ఈ స్పూన్ తోటి ఫస్ట్ వచ్చేసి 1 2 మిర్చి పౌడర్ వేసుకున్నాము. ఫుల్గా కాకుండా ఇంత సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే ఇది ఇన్స్టంట్ పికిల్ కాబట్టి ఎక్కువ సాల్ట్ ఉండొద్దు, తినలేము, నిలువ పచ్చడి కాదు కాబట్టి ఇంత వేసుకుందాము. ఇది కూడా తక్కువైతే అప్పుడు చూద్దాం. ఓకేనా, ఇది ఆవపిండి. ఓకే, టీ స్పూన్తో 1 స్పూను పసుపు, ఫైనల్గా జీరా మేథీ పౌడర్. మేథీ పౌడర్ ఎక్కువ, జీరా పౌడర్ తక్కువ, సేమ్ ఇట్లా తీసేసుకుందాం 1 స్పూన్తో. ఓకే, దీంట్లో ఎమ్మి వెల్లుల్లిపాయలు ఇట్లా వేసుకుందాం. ఇప్పుడు అన్నిటినీ కలిపేయడమే. ఓకే, ఇట్లా కలిపేసుకున్నాను అనమాట, ఇట్లా సింపుల్గా అన్నీ కలుపుకొని రేపంతా కొంచెం ఆయిల్ వేసాక రేపు ఊరాక మనకు ముక్కలు తక్కువ అనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్, కొంచెం మిరప్పొడి, కొంచెం ఆవు పొడి కలిపితే సరిపోతుంది. అంతే, పెద్ద లెక్కలు పత్రాలు దీనికి ఒక సాధన అవసరం లేదనమాట. పొడి ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏం చేయొద్దు, పోపు పెట్టుకొచ్చుకుందాం రండి. ఇది మనం పెట్టి చల్లార్చిన పోపు అనమాట, తాలింపు. ఓకే, తాలింపు గింజలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది అబ్బా. ఇదైతే జర మాడగొట్టుండి ఇంకా టేస్ట్ ఉంటుంది. అంటే నేను కావాలని మాడగొట్టి కథలు చెప్తలేను మీకు, మాడగొట్టి చూడండి అబ్బా టేస్ట్ ఎట్లుంటుందో తెలుస్తుంది. జీలకర్ర కొంచెం మాడిపోయాక సూపర్ ఉంటుంది అనమాట. దీన్ని ఏం చేద్దామంటే సింపుల్గా మూసి పెడదాం, దీని కథ పొద్దున చూద్దాం. ఓకే, దీన్ని ఇప్పుడు ఏం మాట్లాడకుండా ముద్దుగా మూసి పెడదాము. రేపు పొద్దున్న అసలు ఇట్లా కలపంగానే ఇట్లా పొడి ఉంటుంది కదా, దీన్ని కూడా అప్పటికప్పుడు అన్నం వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ఒక్కొక్క రోజు కలుస్తున్నాక ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అనమాట, వెరైటీగా. సో ఓవరాల్గా నాకు తెలిసి నేనే ఫస్ట్ చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి పెట్టేసి యూట్యూబ్లో ఈ సంవత్సరానికి నేను ఎందుకంటే నాకు ఇప్పటివరకు కనబడలేదు. ఇదనమాట విషయం. ఓకే, ఇప్పుడు నోట్లో నీళ్ళు వస్తున్నాయి, రేపు పొద్దున చూపిస్తా. ఓకే, ఎమ్మిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అని నేను చెప్పక్కర్లేదు. ఎవరికైనా సరే మామిడికాయ పచ్చడి ఇట్లనే వస్తుంది, కాకపోతే చేసే పద్ధతులు వేరు. ఇందులో కొందరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తారు, అది చేస్తారు, ఇది అని నేను అన్ని రకాలుగా చేస్తా. బట్ చిన్న ముక్కల పచ్చడి మాత్రం ఇట్లనే ఉండాలి. నూనె చాలామంది చేసేది ఏంటంటే పెద్ద ముక్కల పచ్చడి చేసినట్టు ఆయిల్ తేలేటట్టు పోస్తారు, పోయొద్దు. జస్ట్ ట్రస్ట్ మీ, ఊరికే పప్పులకు తాలింపు వేసినట్టు వేసేసి వదిలేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది పప్పుచారులకు కానీ పెరుగులకు కానీ, ఇంకా అదిరిపోతుంది అనమాట. ఇది విషయం. ఓకేనా, యు వాంట్ టేస్ట్ ఇట్? తీసుకో, రేపటికి మంచిగా అవుతుంది, ఫోటోగ్రాఫర్లు దిష్టి పెట్టద్దు, తీసుకో. అబ్బా ఓకే, నాన్నకే అందరు చిన్న యాక్టింగ్ నేర్చుకుంటుంది అనుకుంటారు. అవి ఇంకా ఊకోవే, నా వంటలో వంకలు పెడతావు. చాలా ఆశతోటి కొంచెం బాధతోటి చేసిన మామిడికాయ పచ్చడి, కానీ అసలు విషయం ఏంటంటే తినాలని కోరిక అనమాట.
ఇక పోనీ మన చెట్టు కింద రాలుతున్నాయి కదా అని అట్లా తెచ్చుకున్నా, సరిపోని బయట నుంచి కొనుక్కొచ్చుకున్నా. ఇది విషయం. బయట అప్పుడప్పుడు కనపడుతున్నాయి, పెద్ద సూపర్ మార్కెట్లు అయితే కనపడుతున్నాయి, ఇంకా నాకు చిన్న మార్కెట్లో కనపడ్డట్టు అనిపించలేదు. సో ఉగాది టైంకి అందరూ అందరు తింటారు, కానీ ముందు నేను తిందా మరి నేనే అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్, ఏదో ఒక ఫస్ట్ ఉండాలి, అది టార్గెట్ పెట్టుకోండి లైఫ్లో. ఓకేనా? బై. అప్పుడప్పుడు ఇట్లాంటి నీతులు వస్తుంటే లోపలికి వెళ్ళి ఏమనుకోకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.